నమస్తే, వెల్కమ్ టు 7 News టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్. సీఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం. ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి సిపిఐ రాష్ట్ర నాయకులు రామనాయుడు. డ్రగ్స్ అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన దృష్టిలో ఉంచుకుని మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు భోజనం ఎలా ఉందని విద్యార్థులను మంత్రి అడిగి భోజనం బాగలేకపోతే ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని మంత్రి తెలిపారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలిస్తున్నారా అని వకాబు చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిన్న సమస్య ఉన్నా తెలుసుకుని పరిష్కరించారని, తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించొద్దని మంత్రి హెచ్చరించారు. కొంచెం జాగ్రత్త, పిల్లల్ని ఇబ్బంది పెట్టదు. సైడ్ కావచ్చు. నమస్కారం అమ్మా, మీరేంటమ్మా? అసిస్టెంట్. గుడ్ గుడ్ గుడ్. మీరేంటమ్మా? ఫస్ట్ క్లాస్ టీచర్. తల్లి గుడ్ గుడ్. భోజనం ఎలా ఉంది? గుడ్లని ఉడకబెట్టారా? ఓకే. మీరు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఎగ్? 5 days ఇస్తారు సార్. 5 రోజులు ఇస్తున్నారా? 100% 5 రోజులు ఇస్తున్నారా తల్లి? ఓకే 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 ఓకే. ఇప్పుడమ్మా ప్రతిరోజు ఒక టీచర్ గారు రుచి చూడాలనేది మనం ఒక రూల్ పెట్టాము కదా, అది ఎంతవరకు ఎఫెక్టివ్గా జరుగుతుందమ్మా? మీ అభిప్రాయం ఏంటి? సో మీకు వారానికి 2 సార్లు చూడాలి అంతే కదా? 6 రోజులు కదా, సాటర్డే హాఫ్ డే. సో 6 రోజులు మీరు చూడాలంటే మీకు వారానికి 2 సార్లు చూడాలి. మీరు వేసుకుంటున్నారా డ్యూటీలు? ఎవరు చూడాలి ఏంటని? ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఫర్దర్గా? నారా ఏ క్లాస్ రా? 5th. బాగా చదువుతున్నావా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏం చెప్పు? ఇంగ్లీష్. వెరీ గుడ్. నారా బుజ్జిగా. సో రుచి చూస్తున్నారమ్మా? ఓకే. మన పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. అడ్మిషన్స్ కూడా మీరు దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను ఎంఈఓ డిఓలు కూడా చెప్పాను. ఇప్పటి నుంచి మన అంగన్వాడీ టీచర్తో. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎక్కడుంది సెంటర్? సెంటర్ ఇక్కడ ఉందన్నా, కోలొకేటెడ్ ఉంది. సో మీరు అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది కనుక దగ్గరుండి చూసుకొని క్లోజ్ చేసుకోండి. బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా ట్రాన్సిషన్ ఇయర్ బాగా ఫోకస్ చేయండి, గ్యాప్ రాకుండా చూసుకోండి. అక్కడేం క్లాసులు ఉన్నాయి, ఇక్కడ ఏ క్లాసులు ఉన్నాయి? 5th క్లాస్ అక్కడ అవుతుంది. 3rd 4th ఇక్కడ, 1st 2nd. సార్ మీరా? 3rd క్లాస్. గుడ్. కొంచెం ఫోకస్ చేయాలి. మీరు కూడా అడ్మిషన్స్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే స్ట్రెంథెన్ చేస్తాం. ఎక్కడ గ్యాప్ రాకుండా. మీరు లెర్నింగ్ అవుట్కమ్స్ కొంచెం వెనకబడి ఉన్నారు. ఎంఈఓ గారు రమ్మనండి, ఎంఈఓ వారిని. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్.
న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవి పటేల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తో భేటీ నిర్వహించారు. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈ బృందం ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలు నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సీఎస్ తో భేటీ అయి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నది సీఎస్ ను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఒక ఉత్తమమైన ఆధునిక రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ శరవేగంగా ప్రజా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తుందని ఎన్డీసీ బృందానికి సీఎస్ తెలిపారు. రాష్ట్ర విభజనతో ఎదురవుతున్న అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రానికి ఒక బృహత్తరమైన రాజధాని ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నూతన రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కొదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలో O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రేజ్ కూడా పెట్టలేదని విమర్శించారు. గత పాలకులు చేస్తున్న తప్పిదాలను సరి చేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహణ నిమిత్తం 200 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే కూటమి ప్రభుత్వం మొదటి 2 ఏళ్లలోనే 878 కోట్లు మంజూరు చేసి ఖర్చు చేయడం జరిగిందన్నారు. 2026 ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావడమే ఈ లక్ష్యంగా O&M పనులు చేపట్టాలని, గతంలో మాదిరిగా కాకుండా మే 15 నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కల నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తల దాచుకోవడానికి ఇంటి స్థలం లేక ఒకే ఇంట్లో 2-3 కాపురాలు ఉంటున్నారని వాపోయారు. అర్హత కలిగిన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు లేక వేలాది మంది ఉన్నారని, సంబంధిత అధికారులకు ఆర్జీలు పెట్టుకున్న వారికి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని, అర్హత గల వారికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు టీడ్కో గృహాలకు డిపార్ట్ చెల్లించిన ప్రతి లబ్ధిదారులకు టీడ్కో గృహాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి ఇళ్ల స్థలాలు లేకుండా ఎవరైతే ఉన్నారో వారినందరినీ సమీకరించి స్వచ్ఛందంగా అర్జీలిస్తూ ఈ నెల 24వ తారీఖున అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ అధికారం రాకముందుగా నేను అధికారానికి వస్తే ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఎవరికైనా సరే అర్హులైన వారికి అందరూ కూడా పెన్షన్ ఇస్తాను, వికలాంగులకి పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇతరులకు పెన్షన్ అని చెప్పారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఏ ప్రాంతంలో కూడా అర్బన్లో కానీ రూరల్లో కానీ ఎక్కడ కూడా ఒక ఇంటి స్థలం ఇవ్వలేదు, ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. అందుకోసమే సిపిఐ పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలను సమీకరించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా డిపాజిట్లు చెల్లించిన వారికి టిడ్కో ఇండ్లు కేటాయించాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు 24వ తేదీ కార్యక్రమం జయప్రదం కోరుతూ ఈరోజు ఈ యొక్క
గోడ పత్రికలను రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రామానాయుడు గారిని ఆవిష్కరించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డ్రగ్స్ అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై పార్టీ అధిష్టానం 12 గంటల్లోనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయనను పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచి 5 రోజుల వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇది టీడీపీ నిబద్ధతకు ఉదాహరణమని, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ గారి విషయంలో పార్టీ నిర్ణయం ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంది. మరి ఆయన పైన ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు రావడంతో వెంటనే 12 గంటల లోపలనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన పైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాటిలో సంబంధించి వాస్తవాలు తెలియ వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తన పైన వచ్చిన ఆరోపణల గురించి 5 రోజుల లోపల వివరణ ఇవ్వాలని కూడా షోకాజ్ నోటీసులో జారీ చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిబద్ధత అది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎంపీ పైన కానీ, మంత్రుల పైన, మంత్రుల కొడుకుల పైన, రాజకీయ నాయకుల పైన, ప్రజాపతుల పైన కూడా ఎవరిపైన కూడా ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. అయితే ఈరోజు ఈ అంశాన్ని ముందుకు పెట్టి వైకాపా పార్టీ తన సోషల్ మీడియా, అదేవిధంగా తన కరపత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో 2 రోజులు వరుసగా ఈ డ్రగ్స్ మాఫీ పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తా ఉన్నా. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైకాపా నాయకులు డ్రగ్స్ దందా నడిపించారు. రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికి. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగును ప్రోత్సహించారు. అన్నమయ్య జిల్లా సర్వేయర్ల సంఘం అధ్యక్షుడిగా పుంగనీరు మండల సర్వేయర్ శ్రీనివాసుల నాయక్ ని సంఘం నాయకులు ఎన్నుకున్నారు. అనంతరం దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాము, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రాజా, అశోక్ కుమార్, రెడ్డి, మణి, గంగప్ప, కృష్ణప్ప, పరమేష్, బాలాజీ, నాగా, గంగా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ముందుకు పోయేదానికి మా వంతు సహకారం అందించడం మాకు సంతోషకరం. శ్రీనివాస నాయక్ గారికి రాబోయే కాలంలో మరిన్ని పదవులు ఆరాధించి రాష్ట్ర లెవెల్లో ఆయన రెవెన్యూ సంఘానికి మంచి పని చేయాలని, మాలాంటి ఎస్సీ ఎస్టీలకు ముందుండి మా సహాయత అందుకొని మా సహాయత అందించాలని నేను మనస్ఫూర్తిగా దళిత సంఘాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాను. మన మండల సర్వేరు శ్రీనివాస నాయక్ సార్ గారిని అన్నమయ్య జిల్లా సర్వేరు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు పుంగనూరులో గౌరవ ఎంఆర్ఓ గారి ముందర ఆయన సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన నుంచి వచ్చిన ఒక అధికారి, అలాంటి అధికారిని సన్మానించుకోవడం మా బాధ్యత. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా బలుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీకి ఆయన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం మాకు ఎంత అవసరం. ఎందుకంటే ఏ అగ్రకుల నాయకులు కూడా ఎవరు కానీ మా లాంటి నాయకులకు కానీ లీడర్ని కానీ అధికారిని సన్మానం చేయరు, పొగడరు. ఎందుకు ఎదిగిరారు ఇలాంటి కూలుకునే సమాజం ఇది. అలాంటి మా అధికారిని కూడా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కుటుంబానికి మా సుదూర్ఘంగా మా ఆశీస్సులు, ఆ ఏడుగుండల స్వామి ఆశీస్సులు ఉండి నిత్యం ఆరోగ్యంతో ఉండాలని, ఆయన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని
మరిన్ని పదవులు అధిరోహించి ఇంకా మంచి మంచి పదవులు కూడా తీసుకోవాలని పుంగనూరులో 2 రోజులు మా సహకారాలు అందిస్తామని శ్రీనివాసన్ సార్కి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాలుగా కొనసాగిన వైసీపీ మున్సిపల్ కౌన్సిల్ లో నేడు చివరి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం చైర్మన్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. పుంగనూరులో గత 5 సంవత్సరాల్లో 31 వార్డులలో జరిగిన సంక్షేమ అభివృద్ధి సమస్యలపై చర్చించారు. రానున్న 2 సంవత్సరాలు పుంగనూరులో త్రాగునీటి కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ అలీం భాషా పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతోనే పుంగనూరు ఇంత అభివృద్ధి చెందిందని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కౌన్సిలర్లకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ గారు నిర్ణయం చేసుకుంటా ఈ 5 నెలలు గవర్నమెంట్ ఈ పాలకవర్గము వచ్చిన మొదట్లో కరోనా విభజించినప్పుడు భారతదేశంలో మన పొంగులో కూడా ప్రతి వారం కూడా చాలా మంది చనిపోయారు. 30 కౌన్సిలర్లు కూడా అప్పటి మున్సిపల్ స్టాఫ్తో కానీ వైద్యులతో కానీ పోలీసు వాళ్ళతో కానీ ప్రతి వారు కూడా ప్రాణాలు తెగించి కరోనాలో ప్రజల్ని కాపాడారు సార్. ఏదైనా బయటిలో ఉన్న ఫ్యామిలీతో బయట జనాలు అంటే ఆ వార్డు కౌన్సిలర్ ఫోన్ వస్తానంటే ఆ స్పాట్ పోయేది, ఆడ శానిటరీ వాళ్ళతో మందులు వెళ్తా అరేంజ్ చేయించేది. ఎవరున్నా కరోనా అవుతుందంటే దగ్గర నుంచి ఆ వార్డు కౌన్సిలర్. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్. సీఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం. ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి సిపిఐ రాష్ట్ర నాయకులు రామనాయుడు. డ్రగ్స్ అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా
ఇది 7 హిల్స్ టీవీ.